హాయ్ అండి. పొద్దున్న లేవగానే ఏం హడావిడి లేకుండా ఈజీగా చేసుకునే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఇది. దీనికి కాంబినేషన్‌లో కూడా టమాటా పచ్చడి చాలా బావుంటుంది. డిఫరెంట్ అయిన టమాటా పచ్చడి ఈ దోస కోసం మనకు ఏమేం కావాలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే దీనికోసం ఒక హాఫ్ కప్పు అటుకులను తీసుకొని మంచిగా కడిగేసుకోవాలి. ఇవి మనం రెగ్యులర్‌గా తడటుకులు వేసుకుంటాం చూసారా, అవే అటుకులను తీసుకున్నా నేను. దీన్ని కడిగి పక్కన పెట్టేసుకుందాం మనం ఫస్ట్ అయితే. తర్వాత నెక్స్ట్ మనము పచ్చడి కోసము 3 టమాటోలు, ఒక ఆనియన్ కట్ చేసుకుందాము. అటుకుల్లో ఉన్న వాటర్ అంతా వడిసిపోయే వరకు పెట్టేసుకుంటే మనకు సరిపోతుంది. చూసిరా వాటర్ అంతా వెళ్ళిపోయినాయి కదా. తర్వాత అదే బౌల్లో అటుకులు వేసుకొని దానికి 3/4 కప్పు రవ్వ వేసుకుందాం, 1 కప్పు పెరుగు వేసుకుందాం. తర్వాత ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టుకుందాం. అటుకుల కంటే రవ్వ ఒక 2 టేబుల్ స్పూన్లంతా ఎక్కువ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. హాఫ్ కప్ అటుకులు వేస్తే 3/4 కప్పు రవ్వ వేసుకోండి, ఓకేనా. సరే, ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకొని మనం పచ్చడి ప్రిపరేషన్ చేద్దాము. పచ్చడి కోసం ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం మిరియాలు, ఎల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి, 3 టమాటోలు, ఇవి సరిపోతాయి. ఒక ఆనియన్, దీన్ని మంచిగా వేయించుకోవాలి ఫస్ట్. బాగా ఏంటంటే బాగా ఫ్రై కావద్దు, మాడిపోవద్దు. జస్ట్ ఇట్లా కొంచెం మనకు ఉడికిందంటే అప్పుడు బంద్ చేసి పక్కన పెట్టుకొని అది చల్లారేలోపు మనం కలిపి పెట్టుకున్న అటుకులు రవ్వ ఉంది కదా, దాన్ని మిక్సీ పట్టుకుందాం. చూసిరు కదా మంచిగా నానిపోయింది. నానిపోయినాక దీన్ని మంచిగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మనకు. జస్ట్ దీంట్లో మీకు కావాల్సినన్ని వాటర్ వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. దోశ బ్యాటర్ లాగా పల్చగా మంచిగా స్మూత్గా ఉండాలి, ఎక్కడ బరకలాగా ఉండద్దు. ఇట్లా స్మూత్గా అయ్యే వరకు మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా, ఇది ఆప్షనల్ అండి. బేకింగ్ సోడా ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని మంచి కలిపి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పచ్చడి రుబ్బుకుందాం. ఓకే, పచ్చడి కూడా మనకు ఏంటంటే ఈజీగా అయిపోయేటట్టు ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. కొత్తిమీర అనేది కూడా మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. పచ్చడిని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవద్దు, బరకగానే ఉండాలి. మీకు అవసరమైతే తాలింపు వేసుకోండి, లేకపోతే తాలింపు లేకపోయినా బాగానే ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ మీద మనం దోశ వేసుకున్నట్టు కొంచెం సిమ్ మీద పెట్టేసి దోశ వేసేసుకుంటే సరిపోతుంది. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం పడదు. సిమ్ మీద పెట్టేసుకొని నెమ్మదిగా కాల్చుకున్నాం అనుకోండి 2 సైడ్స్, మన అటుకుల దోశ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది. పొద్దున పూట హడావిడి లేకుండా తొందరగా వేసుకోవాలనుకుంటే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చేసేసుకోండి. నా ఛానల్లో చాలా ఉన్నాయి మీకు ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్. ఒకసారి మీకు వీలైతే ప్లేలిస్ట్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూసేయండి. మీకు చాలా వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉంటాయి, ఓకేనా. మన అటుకుల దోశ రెడీ అయిపోయింది. దీన్ని ఈ టమాటో పచ్చడితోటి, కొంచెం మామిడికాయ పచ్చడితోటి సర్వ్ చేసుకోండి. ఈజీగా ఉండే, ఎమ్మీగా ఉండే మెత్తటి అటుకుల దోశ రెడీ అయింది. మీకోసం నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మీకు నచ్చిన వాళ్ళకు షేర్ చేయండి.